మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు. రాజే మొండోడైతే ఇంకేం చెప్తాం? అట్లాంటిదే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొండోడు ప్లస్ రాజు అయ్యాడు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఇంతవరకు ఉక్రెయిన్ నడిపించిందే అమెరికా. యూరప్ దేశాలు నాటోతో కూడా డబ్బులు ఇప్పించి మరి చేయించింది. ఇప్పుడు శాంతి చర్చలని పుతిన్తో ఏదైతే సౌదీ అరేబియాలో జరుగుతున్నటువంటి చర్చలకి పుతిను అమెరికా అధ్యక్షుడు కూర్చుంటాడట, అతన్ని పిలవరట ఉక్రెయిన్ అధ్యక్షుడు. అది ఒక విచిత్రం. రెండవ విచిత్రం ఏంటంటే యూరప్ దేశాలు నాటో దేశాలు నిలదీసినాయి. అదేంది, మేమందరం కాదు ఇప్పటిదాకా ఉంది తోడు, మాకు ప్లాట్ఫామ్ లేదంటే వాళ్ళని పరోక్షంగా ఏం బెదిరిస్తున్నాడు? అమెరికా రక్షణ దళాలు వాళ్ళ దేశాల్లో ఉన్నాయి కదా, అందుకు డబ్బులు తీసుకుంటారు కదా అమెరికా, అందుకనే వాళ్ళు సొంత సైన్యాన్ని పెట్టుకోరు కదా. ఇప్పుడు మీ దేశాల్లోనూ నా బలగాలు వెనక్కి తెచ్చేసుకుంటానని చెప్తున్నాడు. అంటే పరోక్షంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. తద్వారా కథ కొత్త మలుపులు తిరుగుతోంది.